సార్ మీరు చెప్పారు నిజాన్నే చెప్తున్నాము, ఏ పార్టీకి సపోర్ట్గానో ఏ పార్టీకి వ్యతిరేకంగానో ఈ సినిమా తీయట్లేదని. ఇంత నిజాన్ని ఉన్నదాన్ని చెప్తున్నప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు ఈ సినిమా బయటికి రానివ్వను అని. ఎందుకు చేసి ఉంటారు సార్? అంటే కేటీఆర్ గారైనా ఇంకో రాజకీయ పార్టీ అయినా ఇంకో రాజకీయ పార్టీ అయినా వాళ్ళకేం కావాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచిస్తారు. అది రాజకీయం తప్ప వ్యక్తిగతం అని నేను అనుకోవట్లేదు. ఎందుకు వ్యక్తిగతం అనుకోవట్లేదంటే ఇదే కేటీఆర్ గారు ఒకసారి జర్నలిస్టు మీటింగ్ జరిగినప్పుడు జర్నలిస్టులు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ మీ జర్నలిస్టులు చాలా గొప్పోళ్ళు ఉన్నారు, ఉదాహరణకి షోయబుల్లా ఖాన్ అనే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు వార్తలు రాసినందుకు ఆయన్ని చప్పల్ బజార్లో చంపేశారు, అంత గొప్ప జర్నలిస్టులు ఉన్నారు అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే అదే కేటీఆర్ గారు నేను మా తాత చెప్పిన మాటల ధైర్యంతో పెరిగాను నేను, ఆయన పేరు మర్చిపోయే తాత, మా తాత రజాకార్లకు నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా పేరు వచ్చింది, అతనికి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే మేము పెరిగాము, మొన్నదాకా వచ్చాయి అతని డబ్బులు అని చెప్పేశారు. సో కేటీఆర్ గారికి ఈ వ్యవస్థ మీద చాలా క్లియర్గా ఉంది. అయితే ఏంటంటే ఈ ముస్లిం మైనారిటీలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ కాబట్టి అతను రాజకీయ కోణంలో అనుంటారు తప్ప వ్యక్తిగతంగా అనుండరు అనేది నేను అనుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు జరిగింది నిజమే కాబట్టి చూపిస్తున్నారు కాబట్టి ఇలాంటి అరాచకమే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఆ అరాచకాలే ఒకవేళ వాళ్ళ పట్ల జరుగుంటే వాళ్ళు ఇంత భయపడతారా సార్ ఒక మూవీ తీసి బయటకు వదలడానికి? ఇక్కడ సమస్య అదే, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించడం వలన ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు నిజాం వ్యవస్థలో నిజంగా చెప్పాలంటే ఈ రోజు వరకు ఎంఐఎం వాళ్ళు ఎవరు మాట్లాడాల. అసలు రజాకార్ వ్యవస్థ పుట్టింది కాసిం రజ్వీ ఎవరు, ఎంఐఎం ప్రెసిడెంట్, సెకండ్ ప్రెసిడెంట్, బహదూర్ యార్జంగ్ తర్వాత అతని నుంచి వచ్చిన అతను కాసిం రజ్వీ. ఎంఐఎం వాళ్ళు ఏమనలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయంగా ఆలోచించే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ లబ్ధి కోసం. నిజంగా అంటే ఈ మాటలు మాట్లాడితే మనం ఎవరినో ఆకర్షించవచ్చు, ఈ మాటలు మాట్లాడితే మనం ఏదో ఓట్ బ్యాంక్ గ్యాదర్ చేయొచ్చు అనుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. మామూలు ముస్లిమ్స్, నాకు ముస్లిం ఫ్రెండ్స్, నాకు సాక్షిలో ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, 25 years బ్యాక్ నేను జర్నలిస్ట్ చేసినప్పుడు నాతో పాటు కలిసి చేసిన అతను టీజర్ చూసి నాకు ఫోన్ చేసి చాలా బాగా తీసినాం అన్న, పర్ఫెక్ట్గా ఉంది అని నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి కాఫీ తాగడానికి కలుద్దామన్నా, నేను సాక్షికి ఇక్కడే వచ్చాను, సాక్షిలో జాయిన్ అయ్యాను, ఇక్కడే ఉంటున్నాను నేను అని ఫోన్ చేశాడు. సో కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటి, వీళ్ళందరూ నేను ఒకటే అంటాను, ముస్లిమ్స్ని మేము వెనకేసుకొస్తున్నాం, ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నాం, ముస్లిమ్స్కి బాగు చేస్తున్నాం, మాది ముస్లిమ్స్ కోసమే పుట్టిన పార్టీ అని అన్నారు కదా. కాంగ్రెస్తో పాటు సొంత పోరాటంతో పాటు పుట్టిన పార్టీలే కదా ఇవి. మరి ఎందుకు పాత బస్తీ ఈ రోజుకి అంత గలీజ్గా, అంత నీచంగా, అంత డెవలప్మెంట్ లేకుండా, అంత ఎడ్యుకేషన్ లేకుండా ఉంది? ఏం చేశారు మీరు? వీళ్ళు ఎవరు ఏమీ చెయ్యరు, కానీ ఇలాంటి ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మామూలు జనం ఏం చేయరు, మామూలు జనం అందరూ హాయ్ బాయ్ అని కలిసే ఉంటారు, కేవలం రాజకీయ నాయకులు అవి చేస్తారు. అది బట్ రేవంత్ రెడ్డి గారు ఇన్ ఆపోజిట్ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన నిజాం నిరంకుశ పాలన ఏ విధంగా ఉండింది అనేది ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి మేబీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే అతను ఎప్పటి వరకు ఈ నిజాం పాలన ఇలా జరిగింది, అదే నిజాయితీగా తీశారు అనుకున్నంత వరకు నో డౌట్ రేవంత్ రెడ్డి గారు కాదు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ రోజు ఉన్న పార్టీ ఏంటి? ఇక్కడ ఉన్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఫైట్ చేసి వార్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారం ఆధ్వర్యంలోనే కదా. కాబట్టి సపోర్ట్ చేయాల్సిందే. అయితే లోకల్ ముస్లిం పార్టీస్కి ఏమైనా తగ్గి మళ్ళీ మాటలో మార్పు వస్తే చెప్పలేము, దాన్ని మనం వ్యతిరేకించకూడదు. బట్ నేను అనుకోవడం ఆయన మాట్లాడిన మాటలను బట్టి, ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను బట్టి రేవంత్ గారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలి హిస్టరీని. సార్ అలాగే కేసులు వేస్తామని కూడా బెదిరించారు, దేశద్రోహం అని కూడా వాడారు పదం. ఇక్కడ సమస్య ఏంటంటే మా అస్తిత్వం కోసం పోరాటం జరిగింది, మా మనుగడ కోసం పోరాటం జరిగింది, బ్రతుకు తెరువు కోసం పోరాటం జరిగింది. అది ఎలా జరిగిందో హిస్టరీ చూపించే ప్రయత్నం మేము చేస్తాం. దాన్ని దేశద్రోహం అంటే ఇప్పుడు సోషల్ లెసన్స్ అన్నీ రాస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, చదువు చెప్తున్న వాళ్ళు, విద్యా వ్యవస్థ ఎంతమంది మీద మీరు దేశద్రోహం కేసేస్తారు?
8వ తరగతి ఉపవాచకంలో నిజాం నిరంకుశ పాలన మీద లెసన్ ఉంది. సో ఇప్పుడు ఎవరి మీద దేశద్రోహం కేసు వేయాలి మీరు? గవర్నమెంట్ మీద. కాబట్టి ఏంటంటే మైండ్ లేకుండా కొందరు మాట్లాడతారు మైక్ ఉంది కదా అని, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఒక అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని బయట చూపిస్తే వాళ్ళ మీద దేశద్రోహం కేసు అంటారేంటి? అన్యాయం ఎందుకు జరిగిందో చూడండి, అలాంటి అన్యాయం మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఏ విధంగా వాళ్ళు దేశద్రోహం అని వర్డ్ యూస్ చేస్తున్నారు? వీళ్ళు మత ఘర్షణలు క్రియేట్ చేస్తున్నారు అంటారు. మత ఘర్షణలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఉదాహరణకి సినిమా పుట్టిన దగ్గర నుంచి విలన్ అనగానే ఒక తెలంగాణ స్లాంగ్ పెట్టి ఇలా మాట్లాడారు. సో తెలంగాణ వాళ్ళందరూ విలనా? ఒక రాయలసీమ రౌడీని పెట్టి ఒక రౌడీజం చూపించారు. రాయలసీమ వాళ్ళందరూ విలన్సనా? ఇంత పెద్ద బొట్టు పెట్టేసి విలన్ దిగుతుంటాడు, హిందువులందరూ విలన్సనా? ఇన్ని రోజులు రాని నీకు దేశద్రోహం కేసు నిజం చెప్తే ఎందుకు వస్తుంది? ఎక్కడున్నావు నువ్వు? నీలాంటి వాళ్ళు నాయకులు అవ్వడం వల్లనే మామూలు జనాలు పాత బస్తీ ఎదగట్లే. నీలాంటి వాళ్ళు పక్క జరిగితే పాత బస్తీ డెవలప్ అవుతుంది. వాళ్ళకి నేను అది చెప్పదలుచుకున్నాను. అలాంటి దేశద్రోహం కేసులు వేస్తే భరించడానికి తెగించడానికి ఈజీగా ఉన్నాయి. ఎందుకంటే నేను జర్నలిస్ట్ని, పెన్ను పెట్టుకొని బయటకు వచ్చిన వాడిని. ఆ ధైర్యం నాకుంది, భయపడాల్సిన అవసరం లేదు. సార్ ప్రాంతం మనదే, ఇప్పుడు ప్రాంతం మనదే, జనాలు మన వాళ్ళే. బట్ ఇన్నేళ్ళైనా మీలా చెప్పబోతున్న స్టోరీని అలా ఎందుకు ఇంతవరకు చూపించలేకపోయారంటారు? అంటే పరిస్థితుల కారణంగానే. ఎందుకంటే ఇక్కడ మామూలుగా సోషల్గా తీసుకుంటే అందరూ లౌకికవాదులు ఎక్కువ. తర్వాత ఏదైనా ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఒక పార్టీని కంపల్సరీ మోసుకుంటూ వస్తుంటుంది. ఎందుకు వస్తుంటుందో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్ బ్యాంక్ కావాలి, ఏదో అవసరం కావాలి. సో ఇక్కడ కూడా సినిమా చేసే అతను కూడా, సినిమా డైరెక్టర్ ఎలా అనుకుంటాడంటే అందరూ నా వాళ్ళే అనుకుంటాడు. కాబట్టి ఏంటి, అనవసరంగా వీళ్ళు బ్యాడ్ అవుతానేమో, వీళ్ళకి బ్యాడ్ అవుతానేమో, వీళ్ళకి బ్యాడ్ అవుతానేమో అనుకొని చాలా వరకు ఎందుకులే ఆ కాంట్రవర్సీ, ఎందుకులే ఈ ప్రాబ్లం అనుకుంటారు. నేనేమనుకున్నానంటే ఇది కాంట్రవర్సీ కాదు, నిజం. నిజం నిర్భయంగా చెప్పేటప్పుడు అర్థం చేసుకొని వాళ్ళు కాంట్రవర్సీ చేస్తారు. రాజకీయాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కాంట్రవర్సీ చేస్తారు. ఆ 2%, 1% పీపుల్ కోసం మనం ఎందుకు భయపడాలి? అందుకని అప్పుడు మన ప్రొఫెషన్లో మనం కరెక్ట్ చెప్పినట్లయితే వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఆ విధంగా ఆలోచించాను అనుకుంటున్నాను. సార్ పొలిటికల్గా మీరు చెప్పింది, మీ ఆలోచన చాలా చక్కగా ఉంది. బట్ సినిమా ఫీల్డ్లో తీసుకుని, ఇండస్ట్రీలో తీసుకుంటే నా ఫస్ట్ ఫిలిమే ఇలా చెప్పేసాను అనుకో, నా నెక్స్ట్ ఫిలింకి దాని ఇంపాక్ట్ పడుతుందా, లేకపోతే సెకండ్ ఫిలిమ్స్కి ఏ జోనర్ చూస్ చేసుకోవాలన్న ప్రెషర్ ఏమన్నా నా మీద ఉంటుందా అన్నది ఆలోచించారా? అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నా. అంటే ఒకటి, ఎవ్వరు ఎక్కడితో ఆగరు. ఇప్పుడు మణిరత్నం గారు ఉన్నారు, రకరకాల సినిమాలు చేశారు. రోజా సినిమా చేసినప్పుడు ఒక రకమైన గొడవలు అయినాయి, బొంబాయి చేసినప్పుడు ఒక రకంగా గొడవలు అయినాయి. మళ్ళీ ఆయనే లవ్ స్టోరీ చేశారు, ఆయనే ఒక పొన్నియిన్ సెల్వన్ లాంటి ఒక పీరియాడిక్ మూవీ చేశారు, హిస్టారికల్ మూవీ చేశారు. సో అవకాశాలు వస్తాయి. అయితే ఏంటంటే కొందరు భయపడే మాట వాస్తవం, కొందరు రిసీవ్ చేసుకోవాలంటే ఇప్పుడు అంతెందుకు నేనే ఉన్నాను. నా టీజర్ రిలీజ్ అవ్వగానే దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరూ అప్రిషియేట్ చేశారు, కానీ ఎవరు కెమెరా ముందుకు రాలేకపోయారు. అందరూ అప్రిషియేట్ చేశారు. ఏది ఒక టెక్నికల్గా టీజర్ చాలా బాగుంది, చాలా బాగా తీశారు, మంచి షార్ట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది, అన్నీ బాగున్నాయి. అసలు వాళ్ళ ఫోన్లో వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలే. పెద్దవాళ్ళు ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, మనం కలుద్దాం అనడం, గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అనడం, ఒకసారి లంచ్ కలుస్తాం, కాఫీ కలుస్తాం. కానీ ఎవరు బయటికి రావడానికి భయపడ్డారు. ఎందుకు అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు. ఇప్పుడు ఎవరో వ్యతిరేకిస్తారు, అనవసరంగా నేను సపోర్ట్ చేస్తున్న వల్ల ఆ వ్యతిరేకించడం వల్ల నన్ను కూడా వ్యతిరేకిస్తారేమో ఎందుకు అనుకోవడం. అంతే తప్ప వాళ్ళ మనసుకు తెలుసు ఇది కరెక్ట్ అని.